అతిపెద్ద పక్షి. ఏ ఆస్ట్రిచ్, బి హమ్మింగ్ బర్డ్, సి ఆర్కిటిక్ టెర్న్, డి కివి పక్షి. ఆస్ట్రిచ్. ఇకేబానా అంటే ఏ ఫలాల అలంకరణ, బి పుష్పాల అలంకరణ, సి ఆకుల అలంకరణ, డి ఫలాల విత్తనాలతో అలంకరణ. పుష్పాల అలంకరణ. మన జాతీయ క్రీడ. ఏ క్రికెట్, బి చదరంగం, సి హాకీ, డి కబడ్డీ. హాకీ. రణపాల మొక్క ఎలా మొలుస్తుంది? ఏ విత్తనాల ద్వారా, బి కాండం ద్వారా, సి ఆకుల ద్వారా, డి వేర్ల ద్వారా. ఆకుల ద్వారా. ఏవి దాదాపు 8 కిలోమీటర్ల దూరం నుండే వాసన చూచి ఆహారాన్ని పసిగడతాయి? ఏ కుక్కలు, బి షార్క్ చేపలు, సి ఏనుగులు, డి గ్రద్దలు. షార్క్ చేపలు. స్పష్టమైన కంటి చూపుకు ఏ పక్షి మంచి ఉదాహరణ? ఏ గ్రద్ద, బి కాకి, సి నెమలి, డి రామచిలుక. గ్రద్ద. శబ్ద తరంగాలను ఉపయోగించి వినడం ద్వారా ఆహారాన్ని సంపాదించేది? ఏ డేగ, బి గబ్బిలం, సి పాము, డి ముంగీస. గబ్బిలం. రక్తపోటు, జీర్ణకోశ వ్యాధుల నివారణకు ఉపయోగపడే మొక్క. ఏ తులసి, బి పుదీనా, సి వెల్లుల్లి, డి వేప. వెల్లుల్లి. యూకలిప్టస్ మొక్కలోని ఏ భాగం జలుబు, నొప్పుల నివారణకు ఔషధంగా పనిచేస్తుంది? ఏ కాండం, బి పాయగర్భము, సి గింజలు, డి ఆకులు. ఆకులు. పుష్పాలు, విత్తనాలు మొలవక ముందే ఏ పంటను కోసి ఆహారంగా ఉపయోగిస్తారు? ఏ అరటి, బి మొక్కజొన్న, సి చిక్కుడు, డి క్యారెట్. క్యారెట్.